ఏమంటోయ్, సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టారా? ఈ సంక్రాంతికి ఆవు, హరిదాస్ గారు పొంగుతున్న పాలకుండా పక్కనే చెరగడ్లు, ఇవన్నీ మా వాకట్లో నింపేశామండి. పండగలో ఎంత అందంగా ముగ్గులు వేసినా ముగ్గు మీద గొబ్బెమ్మ పెట్టండి, ముగ్గుకు అందమే రాదు. ఇక గొబ్బెమ్మలు కూడా చక్కగా అలంకరించేసి ముగ్గు మీద అయితే పెట్టేశాం. భోగ మంటలు వేయడానికి చిల్లిగారి షేప్ లో భోగ పిడకలు అయితే చేసేసాను. భోగ పిడకలు ఆనవాయి ఉన్న వాళ్ళు మేనమామ మెడలో కూడా వేస్తారట, అది ఆనవాయి బట్టి. నేనిప్పుడు మా ఇంట్లో వాళ్ళందరినీ ఎంత మిస్ అవుతానో అలానే మా ఊరిని కూడా మిస్ అవుతాను. సో అందుకే అన్నం తీసుకుని ఊరంతా తెగ తిరిగేసాము. అలానే ఎర్లీ మార్నింగ్ 5కి లేసి అలా చేలకు కూడా వెళ్ళాం. ఇక్కడ చూడండి, కొంగలు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. నా పొలంలో మొలకలు వచ్చాయి అన్నట్టుగా ఈ పొలంలో కూడా మొలకలు వచ్చాయి. అన్నయ్య ఫోటో పోజ్ ఇవ్వంటే మీ ఫోటోతో మీరు సావండి, పదండి బాబు అని తలబాదుకుంటాను అన్నయ్య. కింద కాలంలో చేప పిల్లల అల్లర్లు, చుట్టూ అరకుకు మించిన అందాలు. మా ఊరి క్లైమాక్ట్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.